కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. అబ్బబ్బా టైం ఎంత అయిందో ఏంటో 10 అయిపోయింది. చదివేసేస్తుంది. వీళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. పిల్లలు ఎక్కడున్నారు? లేచలేదు. వైషు మహి నిద్ర లేవండమ్మా. అబ్బా లేచారో లేదో పిల్లలు. అసలు చూడాలి పైకి వెళ్ళి ఏం చేస్తున్నారేమో. 10 అయిపోయింది. తెల్లారిపోయింది. ఎన్నిసార్లు పిలిచిన రావట్లేదు పిల్లలు. అమ్మా నన్ను కాసేపు పడుకొని అమ్మా నన్ను. పడుకోని అమ్మా. క్రితం నెల కార్తీక మాసం అని పూజలు వ్రతాలతో అసలు నిద్ర లేకుండా చేసావు నువ్వు. ఇప్పుడైనా సెలవు కదా పడుకోని అమ్మా. చూడు కుక్క కూడా పడుకోలేదు. అప్పుడు కార్తీక మాసం, ఇప్పుడు ధనుర్మాసం. అసలు ధనుర్మాసంలో ఆడపిల్లలు ప్రొద్దున్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టి పెందలాడి స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అమ్మ నాన్నలకి ఇంటి పనుల్లో సహాయం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా. ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులతో రంగువల్లలతో కలకల్లాడుతూ ఉంటే అసలు చూడటానికి 2 కళ్ళు చాలు. ఏమిటో మీ అమ్మ పెంచి దేశాన్ని వదిలి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ సాంప్రదాయాలు, కట్టు బొట్టు పద్ధతులు అలవాట్లు ఏమీ మారట్లేదు. దీపం దర్శయామి ధూపం దర్శయామి ధూపదీపాంతరం అరటిపండు నైవేద్యం సమర్పయామి. భగవంతుడా వాసుదేవ వాసుదేవ వాసుదేవ. పూజ అయిపోయింది. అందరూ రండి దండం పెట్టుకుందాం. ఏమిటో నా చాదస్తం కానీ మన తెలుగుదనం గొప్పతనం వీళ్ళకి అర్థమవుతుందా? క్షేత్రవాసాయ భవ్యమంగళం స్వామి సాయినాథాయ. ఆహా ఎండొచ్చింది. పిల్లలు కాసేపు బయటికి ఆడుకోండి అమ్మా. ఈలోపు నేను లంచ్ రెడీ చేసేస్తాను. ఎన్ని విజిల్స్ వచ్చాయి? కుక్క కట్టేసానమ్మా చూడండి ఒకసారి. అమ్మా నువ్వు ఎప్పుడు కుక్కర్ కట్టేస్తావని అంటావు, కానీ నాన్న కుక్కర్ ఆపేయాలంటాడు. దాంట్లో ఏది కరెక్ట్ అమ్మా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మహి. ఇన్ని సంవత్సరాలైనా కానీ మా ఇద్దరికి యాసలానే ఉండిపోయింది. ఎలా అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని విధంగా పలుకుతారు. నాన్న గుంటూరు జిల్లా కదా, సో గుంటూరు జిల్లాలో యాస కొన్ని పదాలు ఉండిపోయాయి. నేనేమో ఈస్ట్ గోదావరి కదా, కృష్ణా ఈస్ట్ గోదావరి. మా జిల్లాలోనేమో మేమేమో ఆపుతాం అని కట్టుతాను అంటాం, నాన్న జిల్లాలో ఆపుతాం అంటారు అనమాట. అట్లా చాలా కొన్ని పదాలు వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. వంటలు సూపర్గా ఉన్నారా? మంచి కూడా అందించరా? నేను చల్లపోదు సార్. అదే
ఎందుకు ఇద్దరు నవ్వుతారు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. గుంటూరు జిల్లాలోనేమో మజ్జి పులుసు అంటారు, తూర్పుగోదావరి జిల్లాలో చల్ల పులుసు అంటారు. అయినా జిల్లాకి చాలా మార్పులు ఉంటాయి. మా తూర్పుగోదావరి జిల్లా, మా గోదావరి జిల్లాలు తీసుకుంటే అసలు ఆ పద్ధతులు కానీ, ఆప్యాయత కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ అసలు చెప్పుకుంటూ పోతే వేరే లెవెల్లో ఉంటాయిలే. అయినా మీకు చెప్పిన అర్థం కావు అవి, వెళ్ళి చూస్తే కానీ అర్థం కావు. అంతెందుకు రా మహి, మీ నాన్న అడుగు, ఎప్పుడైనా కొబ్బరి పూలు తిన్నారేమో? తిన్నావా? లేదు. చీమచింతకాయలు, అస్సలు తిన్నా. సీతాఫలాలు లేదు. చూడు, ఏమీ లేవంటారు. అసలు అన్ని మా గోదావరి జిల్లాలో పండించే అన్ని రకాల పండ్లు కానీ, పువ్వులు కానీ ఇంకెక్కడ ఏ జిల్లాలో దొరకవు. అంతెందుకు అసలు ధవళేశ్వరం వెళ్ళారనుకో వర్షాకాలంలో, అసలు కనకాంబరాలు ఏమిటి చెప్పుకుంటూ పోతే అసలు అక్కడ లేని పువ్వులు ఉండవు, పళ్ళు ఉండవు, రకరకాల అన్లిమిటెడ్ అనమాట. ఇంకా మీరు అమలాపురం వెళ్ళారనుకో, కోనసీమ అందాల గురించి చెప్పాలంటే అసలు 2 కళ్ళు చాలు. ఆ పంట పొలాలు అలా పరిగెడుతూ అక్కడ బియ్యం ఉంటుంది మహి. ఒకసారి నేను వెళ్ళాను, ఆ బియ్యం కింద ఎంత పొడవు ఉంటుందో, వండితే అసలు ఎంత రుచిగా ఉంటాయో. అక్కడ పంట పొలాల్లో పండే కూరలతో వంటలు చేసావనుకో, వంకాయలు అవి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అసలు చెప్పలేమన్నమాట. అసలు ఇవన్నీ చెప్పుకుండిపోతే ఆహా, అసలు నేను చెప్పాలంటే గోదావరి జిల్లాలో అందాలు కానీ అక్కడ అసలు మీరు అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదులేరా. చేస్తున్నారు ఏంటో, పైకి వెళ్ళి బోల్డ్ ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడేస్తారు. సంగతి ఏంటో చూడండి. అనుకున్నట్టు ఇక్కడ తుప్ప పడేసి వచ్చి ఆ గదిలో పెట్టమంటే ఇక్కడ పడేస్తారు. అమ్మకి మరి చాలా తరిగిపోతుంది. నీకే నువ్వు కాలేజ్లో ఉండిపోతావు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తావు. కాలేజ్లో ఉండాను కాబట్టే, లేకపోతే ఆ పూజ, ఈ రథము, ఆ పండుగ, ఈ గుడి మన తెలుగు మనసింహను అసలు చంపేస్తుంది. I don't know why she talks about Andhra Pradesh all the time and her culture and her lifestyle, and she tries to bring it here. It's so disgusting. I don't know how it's possible and what's so great about it. And I agree, it's very disgusting. Amma, I'm hungry. Amma, can you make us something to eat? Why is she not saying anything? I don't know. Do you think she heard us? Maybe. ఓ అమ్మా, ఫొటోస్ చూస్తున్నావా? హే, ఇది నాకు గుర్తుందే. తాతయ్య, బామ్మ, అత్తయ్య, మావయ్య, బాబాయ్, పిన్ని అందరు ఉన్నారు. సారీ అమ్మా. ఇదేరా మన సంపద. మనం అక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు అవే. మన ఆంధ్రజాతి మీద ఎంతో మంది మహానుభావులు జన్మించారు. గౌతమిపుత్ర శాతకర్ణ ద గ్రేట్ రూలర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. అలానే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన తెలుగు జాతి గడ్డ మీద జన్మించారు. కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, ఆంధ్రకేసరి కానీ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన తెలుగు జాతి పేరుని ఎక్కడో నిలబెట్టారు. మన కళలు సాహిత్యం కనుక తీసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, లేకపోతే వెంపటి చిన్న సత్యం గారు కానీ, ఇంకా వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చెప్పాలంటే మన భారతదేశానికి ఉన్న ఫ్లాగ్ ఉంది కదా, అది కూడా డిజైన్ చేసింది పింగళి సూర్యయ్య గారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే. ఇలా ఎంతో మంది తెలుగు జాతి, ఆంధ్రజాతి ఔన్నత్యాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప జాతిగా నిలబెట్టారు. అలాంటి గొప్ప ఆంధ్రప్రదేశ్ రా మనది. అంత పెద్ద జాతి నుంచి మనందరం వచ్చాము. అందుకేరా ఎంత చల్లనిదోయినా తెనుగునాడు, ఎంత కమ్మనిదోయినా తెనుగు భాష, ఎంత చక్కనిదోయినా తెనుగు తల్లి, మరచిపోగలనా మరు జన్మకైనా, మరచిపోగలనా మరు జన్మకైనా.
ఎంత చల్లనిదోయి నా తెనుగునాడు. పంటలకు పాలిచ్చు కృష్ణమ్మ గోదారి తల్లులు, కన్నులకు వెలుగిచ్చు రామప్ప శిల్పాల శోభలు, మనసునకు మనసిచ్చు మనసైన పుణ్యతీర్థాలు, మనసునకు మనసిచ్చు మనసైన పుణ్యతీర్థాలు, మరచిపోగలనా మరు జన్మకైనా, మరచిపోగలనా మరు జన్మకైనా, ఎంత చల్లనిదోయి నా తెనుగునాడు, ఎంత కమ్మనిదోయి నా తెనుగు భాష, ఎంత చక్కనిదోయి నా తెనుగు తల్లి, మరచిపోగలనా మరు జన్మకైనా, మరచిపోగలనా మరు జన్మకైనా, ఎంత చల్లనిదోయి నా తెనుగునాడు. అల్లసాని అల్లిన కవిత దండ తురుముకొని, అల్లసాని అల్లిన కవిత దండ తురుముకొని, మురిసిపోదును మురిసిపోదును. రామలింగ కవి చెప్పిన హాస్యోక్తులు విని విని, రామలింగ కవి చెప్పిన హాస్యోక్తులు విని విని, మనసారా నవ్వుకొందును మనసారా నవ్వుకొందును. లలిత లలిత రస కవిత చెప్పిన మొల్ల చెల్లితో ఆడుకొందును, లలిత లలిత రస కవిత చెప్పిన మొల్ల చెల్లితో ఆడుకొందును. మధుర మధుర మృదు పదములు వ్రాసిన, మధుర మధుర మృదు పదములు వ్రాసిన క్షేత్రయ తాతతో పాడుకొందును, క్షేత్రయ తాతతో పాడుకొందును. మరచిపోగలనా మరు జన్మకైనా, మరచిపోగలనా మరు జన్మకైనా.